జూబ్లీహిల్స్ హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాంతమే అయినప్పటికీ ఇదే నియోజకవర్గంలోని బస్తీలోని ప్రజల బాధలు వర్ణాతీతం. ఏ మనిషిని కదిలించినా వారిని పట్టించుకునే నాదులే లేరంటూ వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత అయినటువంటి ఈటెల రాజేందర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన కూడా ప్రచారం చేయడానికి రంగంలోకి దిగారు. ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ పేరుకే ఖరీదైనది, కానీ ఇక్కడ మురికి కాలువలు, దుర్వాసన, గతుకుల రోడ్లు కనిపిస్తాయని, ఇక్కడ ఏ పేదవాడిని కదిలించినా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదని వాపోతున్నారు. గతంలో పెన్షన్ విషయంలో బీఆర్ఎస్ కూడా అదే చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అదే గతి పడుతుందని ఆయన అన్నారు. 40 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందని ఎద్దేవా చేశారు. మంత్రుల మధ్య సమన్వయం లేదని, మంత్రులు కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి, దోచుకోవడానికి, దాచుకోవడానికి మాత్రమే సమయం సరిపోతుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను మరియు బీఆర్ఎస్ ను బొంద పెడితేనే వారికి చలనం వస్తుందని, ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.